తెలుగు విద్యార్థులు ఉంటున్న ఓ హాస్టల్లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. సవితా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హాస్టల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదం నుంచి కాపాడుకునేందుకు తెలుగు విద్యార్థులంతా కట్టుబట్టలతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదానికి సంబంధించి అదే హాస్టల్లో ఉంటున్న కాకినాడకు చెందిన విద్యార్థి సాయి సూర్యని అడిగి తాజా పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. సాయి సూర్య, చెప్పండి, మొత్తం హాస్టల్లో ఎంతమంది తెలుగు విద్యార్థులు ఉన్నారు? వారంతా ఎలా ఉన్నారు? అసలు అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో హాస్టల్ నిర్వాహకులు ఎవరైనా అక్కడ ఉన్నారా? నిర్వాహకులు ఉన్నారండి. కాఫీ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇదంతా జరిగింది. మొత్తం అరౌండ్ ఒక 1000 మంది అలా ఉంటారు. అయితే ఈ షార్ట్ సర్క్యూట్ జరగగానే అందరినీ బయటికి పంపించేశారు. సిబ్బంది అంతా వచ్చి వార్డెన్ కానీ వీళ్ళందరూ కానీ వచ్చి బయటికి పంపించడం జరిగింది. కానీ ఇక్కడ మంటలు ఇప్పుడు కూడా ఆగని పరిస్థితి ఉంది. ఇక్కడ ఫైర్ ఇంజిన్ వచ్చింది, నీళ్లు కూడా అయిపోయినాయి, వాటర్ లేక మళ్ళీ లాస్ట్ ఒక లాస్ట్ రూమ్ లో మళ్ళీ మంటలు అనుకున్నాయండి. సాయి సూర్య, మీతో పాటు మొత్తంగా ఎంతమంది ఉన్నారు ఈ హాస్టల్లో? ఈ హాస్టల్లో అరౌండ్ 1000 మంది ఉంటారండి. 1000 మంది స్టూడెంట్స్ ఉంటున్నారు. హలో సాయి సూర్య, చెప్పండి. అసలు మంటలు ఎగిసిపడుతున్నట్టుగా మీరు ఎప్పుడు గుర్తించారు? ఎందుకంటే అందరూ నిద్రపోయే సమయం కదా అది. యాక్చువల్ గా మాకు మా ఎదురు ఉన్న వేరే హాస్టల్ వాళ్ళు ఫోన్ చేసి, అరే మీ హాస్టల్లో ఇలా మంటలు వస్తున్నాయి అని ఇంకా అన్నారు. దమాన మేము డోర్ తీసేసరికి అంతా పొగలు అలా ఒకేసారి లోపల రూమ్ లోకి రాగానే మేము అందరం కంగారు పడ్డాం. ఈ లోపల మా వార్డెన్ వీళ్ళందరూ వచ్చి కిందకి వెళ్ళిపోండి చెప్పారు. ఈ లోపల కిందకి వచ్చేసాం. సో ప్రస్తుతానికైతే అంతా సేఫ్ గా బయటకు వచ్చేసారు. మరి కాలేజ్ సిబ్బంది ఎవరైనా అక్కడ చేరుకున్నారా? అందరూ టీచర్స్ వాళ్ళందరూ వచ్చేసారు, ఫ్యాకల్టీ వచ్చారు, మళ్ళీ అందరూ వచ్చారండి. కానీ నష్టం బాగానే జరిగిందండి. విద్యార్థులకు కూడా చాలా నష్టం జరిగింది. అదంతా కాలేజ్ యాజమాన్యం గుర్తించాలనుకుంటున్నాం. చాలా మంది వాళ్ళ వస్తువుల్ని, వాళ్ళ ల్యాప్టాప్ని, ఫోన్ని అన్నిటిని పోగొట్టుకున్నారు. ఆ విద్యార్థులు ఒక నష్టాన్ని వాళ్ళు గుర్తించి కొంచెం ఎంతో కంపన్సేషన్ ఇవ్వాలండి. సాయి సూర్య, మరి ఇప్పటికీ మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారా? మంటలు ఆర్పే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారండి. 2 వాటర్ ట్యాంకులు ఫైర్ ఇంజిన్ తెప్పించారు. అయినా కానీ మంటలు ఆగలేదు. ఇప్పుడు కూడా ఇంకా వస్తున్నాయి, ఇంకా వస్తానే ఉన్నాయండి మంటలు. ఓకే, థ్యాంక్ యూ సాయి సూర్య. ఏపీకి జరిగిన అన్యాయంపై పోరాడుతున్న తనపై ప్రతీకారం తీర్చుకునేందుకు బీజేపీ నేతలు రకరకాల కుట్రలు పన్నుతున్నారని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి